హాయ్! ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో ఉండే 12 కాలాల గురించి సింపుల్గా తెలుసుకుందాం. సరేనా? తెలుగు గ్రామర్లో టెన్సెస్ చాలా కష్టంగా అనిపిస్తాయా? చాలామంది స్టూడెంట్స్కి ఇదే పెద్ద ఛాలెంజ్. కానీ ఒక మంచి స్ట్రక్చర్తో నేర్చుకుంటే ఇది చాలా చాలా సింపుల్. అసలు ఈ కాలము లేదా టెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పేదే టెన్స్. ఈ టెన్సెస్ అన్నీ 3 మెయిన్ పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటాయి: ప్రెజెంట్, పాస్ట్, ఇంకా ఫ్యూచర్. సరే, ముందుగా ప్రెజెంట్ టెన్స్తో మొదలు పెడదాం. ఇందులో మళ్ళీ 4 రకాలున్నాయి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ — ఇది మనం రోజూ చేసే పనులకి, అలవాట్లకి, ఇంకా యూనివర్సల్ ట్రూత్స్కి వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతున్న పనిని చెప్పడానికి వాడతాం. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది జస్ట్ ఇప్పుడే పూర్తయిన పనుల గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ టెన్స్ ఏంటంటే ఒక పని గతంలో మొదలై ఇంకా కంటిన్యూ అవుతుంటే దాన్ని చూపిస్తోంది. ఓకే, ఇప్పుడు పాస్ట్ టెన్స్కి వెళ్దాం. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దామా? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్లో జరిగిపోయిన కంప్లీట్ అయిన ఒక యాక్షన్ని ఇది చూపిస్తుంది. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే గతంలో ఒక పర్టిక్యులర్ టైంలో జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి వాడతాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ — ఇది గతంలో జరిగిన ఒక పని కంటే ముందు జరిగిన మరో పనిని వివరిస్తుంది. ఈ టెన్స్ గతంలో ఒక పని కొంతసేపు కంటిన్యూ అయిందని చెప్పడానికి ఉపయోగపడుతుంది. రైట్. ఇక ఫ్యూచర్ టెన్స్, దాని 4 ఫార్మ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ — ఇది భవిష్యత్తులో జరగబోయే యాక్షన్ గురించి మాట్లాడుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని ప్రోగ్రెస్లో ఉంటుందని చెప్పడం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ భవిష్యత్తులో ఒక టైం కల్లా ఒక పని పూర్తయిపోతుందని ఇది సూచిస్తుంది. ఇక చివరిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ — భవిష్యత్తులో ఒక పని కొంతకాలం పాటు జరుగుతూ ఉంటుందని చూపిస్తుంది. చూసారుగా, వీటన్నింటినీ ఒకే చోట చూడటం చాలా ముఖ్యం. ఈ టేబుల్ అన్నింటినీ చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి: గ్రామర్లో పర్ఫెక్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. కీప్ లెర్నింగ్.